వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. వేసవి కాలంలో నీరు ఎంత ఎక్కువ తాగినా డీహైడ్రేషన్ కారణంగా మూత్రం తక్కువగా వస్తుంటుంది. అయితే ఇలా డీహైడ్రేషన్ కాకుండా కొన్ని పరిస్థితుల్లో నీరు ఎక్కువ తాగినా కూడా మూత్రం తక్కువగా వస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఎండవేడి వల్ల చెమట ఎక్కువగా వస్తే మీరు త్రాగిన నీరు చెమట ద్వారా బయటకు పోతుంది. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మూత్రం కూడా తక్కువగా వస్తుంది. ఇది ముఖ్యంగా వేసవి కాలంలో జరుగుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లకు కూడా ఎక్కువ నీళ్లు తాగినా మూత్రం తక్కువగా వస్తుంది. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ ఇంజురీ వంటి సమస్యలు ఉంటే కిడ్నీల ఫంక్షన్ ప్రక్రియ తగ్గిపోయి ఇలా జరుగుతుంది. వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు మీ శరీరం ఫ్లూయిడ్స్ను వేగంగా కోల్పోతుంది. దీంతో ఈ సమయంలో మూత్రం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారిలో కూడా మూత్రం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుండె రక్తాన్ని పంపు చేయడం తగ్గించడం వల్ల కిడ్నీలకు సరిపడా రక్తం చేరదు. దీంతో కిడ్నీలో ఫంక్షన్ ప్రక్రియ తగ్గిపోతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే మీ శరీరంలో వాటర్ ఫ్లూయిడ్స్ నిలిచిపోతాయి. దీంతో మూత్రం తయారు కావడానికి తక్కువ నీరు చేరుతుంది. దీంతో మూత్రం ఉత్పత్తి తగ్గిపోతుంది. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం, మూత్రనాళంలో గడ్డలు, ప్రోస్టేట్ వాపు వంటి సమస్యలతో మూత్రనాళం బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కూడా మూత్రం తక్కువగా వస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల మెటబాలిజం ప్రక్రియపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో రక్త ప్రసరణ తగ్గిపోయి కిడ్నీల ఫంక్షన్పై ప్రభావం పడుతుంది. దీంతో మూత్రం తక్కువగా వస్తుంది. మూత్రం చాలా తక్కువగా వస్తే, మూత్రం సమయంలో నొప్పి లేదా మంట ఉంటే, కాళ్ళు, పాదాలు వాపు వస్తే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఈ సమస్య కొన్ని రోజుల పాటు కొనసాగితే డాక్టర్ను సంప్రదించాలి. వాటర్ ఎక్కువగా తాగినా మూత్రం తక్కువగా రావడం సాధారణ కారణాల వల్ల కూడా కావచ్చు. కాబట్టి లక్షణాలు కొనసాగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియో మనకు అవగాహన కోసం మాత్రమే. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.